వర్క్ ఏంటి క్లయింట్స్గా వస్తారు. సో వాళ్ళకి మంచిగా మనం ఎంతవరకు వాళ్ళకి చెప్పగలము అంతవరకే, ఇంకా మిగతాదంతా పెద్ద నేనైతే ఏం పట్టించుకోను. అంటే అప్పటికి ఇప్పటికి ఎలా తేడా ఉంది? చాలా అంటే మీ చేంజెస్ వచ్చాయి. సొంత ఊరికి పరిమితం ఏదో చుట్టుపక్కల గ్రామాలు yes. లేదంటే ఎన్ఆర్ఐ కాల్స్ దీంతో ఉన్న మీరు ఒక్కసారిగా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్. నాట్ ఓన్లీ 2 స్టేట్స్, ఇంకా Yes, of course. బియాండ్. అవును, సో కర్ణాటక, మహారాష్ట్ర. అవును, అంతకు మించి అని చాలానే చెప్పొచ్చు. సో రియలీ వెరీ ఫైన్, నాకైతే బాగుంది. కానీ ఏమంటే ప్రెషర్ కూడా అదే విధంగా ఉంది. ఓకే. సో అట్ ద సేమ్ టైం ఇదంతా బై గాడ్స్ గ్రేస్. ఇంకా ఆల్వేస్ నేను చెప్తానే ఉంటాను, వెంకటేశ్వర స్వామి, చిన్న మస్తా వీళ్ళ యొక్క కరుణతోటే నేను ఇట్లా ముందరికి వెళ్ళిపోగలుగుతున్నాను. రైట్. ఈ డివైన్ పవర్ అనేది మనకు అట్లే సాగాలి అని నేను కోరుకుంటాను. ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటున్నాం. మీ వాక్కు ఫలించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో మచ్. సో అయితే మీరు రావడం, మీరు సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అవ్వడం అనేది ఒకటే ఎత్తు అయితే మీ మీద ఒక విమర్శ స్టార్ట్ అయింది. వేణుస్వామి తెలుసు కదా మీకు, మెగా ఆస్ట్రాలజర్. సో ఆయన పేరు చెప్పుకొని ఏదో మీరు పేరు సంపాదించుకున్నారు అనేలాంటి ఒక విమర్శ వస్తుంది. దీనికి ఏం చెప్తారు? చూడండి బిఎస్ గారు, నేను పోయిన ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా వేణుస్వామి గారి పేరు ఎత్తానా? నేను అసలు నా నోటి నుంచి ఒక్క మాట కూడా ఆయన పేరే నేను అసలు పలకలేదు. ఓకే. మీరు క్రియేట్ చేశారు వేణుస్వామి శిష్యులని, మీరు క్రియేట్ చేశారు. ఇది కర్త కర్మ అంతా మీరే కదా. సో మీరు క్రియేట్ చేశారు. అంటే ఒక్కటి చెప్పండి, నాకు క్రాస్ ఎగ్జామిన్ అనుకోండి. ఎస్. మీరు వేణుస్వామి గారిని చూసి అయితే నేర్చుకున్నారు కదా. వేణుస్వామి గారు సచ్ ఏ ఇన్స్పిరేషన్ టు మీ, బికాజ్ ఎందుకంటే ఆయన జ్యోతిషంలో రియల్లీ ట్రెండ్ సెట్టర్. ప్రీవియస్ టైమ్స్లో మనకి ఎట్లా అంటే జాతకాలు అంటేనే ఏదో ఇంత ఆకులో దక్షిణ పెట్టుకొని వీళ్ళు ఓకే 50-100 సంథింగ్ అని అనుకుంటారు. బట్ హీస్ రియలీ వెరీ ట్రెండ్ సెటర్. అంటే జ్యోతిషాన్ని ట్రెండ్ సెటర్ చేసేసారు. అది నిజంగా అంటే దుమ్ము రేపింది అంటారు కదా, అట్లా చేసేసారు. రియల్లీ నేను అగ్రీ చేస్తాను. కానీ హీ సచ్ ఏ ఇన్స్పిరేషన్ టు మీ. నాకైతే ఇన్స్పిరేషనే. కానీ నా హార్డ్ వర్క్ అండ్ బికాజ్ మీకు ఆల్రెడీ పోయిన ఇంటర్వ్యూలో చెప్పాను, నేను నా కొడుకు కోసం నేర్చుకున్నాను. అండ్ నా గురువు కాశీలో ఉంటారు, ముదిరాజ్ అఘోరా గురూజీ అని కూడా చెప్పాను. నేను ఎక్కడ నోరు తెరిచి నేను చెప్పలేదు. మీరు తమ్నేల్ పెట్టేశారు ఏమని, వేణుస్వామి ఏకలవ్యశుడు. సో ఇంకా నేను అది రిమూవ్. మీరు నాకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ప్రేక్షకులు నన్ను తిడతారు, మళ్ళీ మా ఆఫీస్ మీద రాళ్ళేస్తారు. విషయం ఏంటంటే, మీరు వేణుస్వామి గారిని చూసి ఆయన లాగా కావాలి, ఆయనంత టోన్ని కావాలి అని. ఎస్ సార్, నిజమే బిఎస్ గారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు చూడండి, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది యాక్టర్స్ అవుదామని వస్తూ ఉంటారు. సో నేను కూడా ఆయన ట్రెండ్ సెట్టర్. సో కాబట్టి నేను ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ఆస్ట్రాలజీ నేను ఓన్గా నేర్చుకున్నాను. మీరు ఫోటో పెట్టి నేర్చుకున్నాడు. బికాజ్ హీ సచ్ ఏ ఇన్స్పిరేషన్ టు మీ. నాకే కాదు, యంగ్ ఆస్ట్రాలజర్స్కి ఎవరికైనా కానీ ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశాడు. సో ఆ విషయం వరకు నేను అగ్రీ చేస్తాను. కానీ ఆయన నా గురువు అని నేను అనలేదు. మీరు నా వీడియో అంతా చూసా కానీ నేను నా గురువు ముదిరాజ్ అఘోరా గురూజీ, హీస్ ఫ్రమ్ కాశీ అనే చెప్పాను. మేము కూడా మీరు ఏకలవ్య శిష్యుడు అని చెప్పాం కానీ శిష్యుడు అని ఎక్కడ చెప్పలేదు. చెప్పలేదు. ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి జ్యోతిష్యం నేర్చుకున్నారు అనేది మా భావన కూడా. కొందరు దాన్ని వేరుగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ క్లారిటీ ఇస్తున్నాం వాళ్ళకి. అమ్మా, పెద్ద వివాదం సమస్య అనుకుంటున్నాను. అట్లాగే అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎక్కడికో దారి తీస్తుండే. బట్ ఆల్వేస్ ఆయన ట్రెండ్ సెటర్ అండ్ హీస్ వన్ ఆఫ్ బెస్ట్ గురు. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ అంటారు కదా, ఆ స్థాయిలో ఇప్పుడు మీరు ఉన్నారు. ఆస్ట్రాలజీలో చాలా కొత్త విషయాలు కూడా మీరు మాకు పరిచయం చేస్తున్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా నాకు మొన్న ఒక విషయం చెప్పారు, లైక్ ఏంటంటే డిఎన్ఏ బేస్డ్ ఆస్ట్రాలజీ. ఓకే, అంటే డిఎన్ఏ ద్వారా ఒక మనిషిని పోలిన మనిషిని సృష్టిస్తే, అచ్చంగా చిరంజీవి డిఎన్ఏ కనుక మనం తీసుకొని ఇంకొక చిరంజీవిని తయారు చేస్తే అతను కూడా ఈ స్థాయి వ్యక్తి అవుతాడా? అంటే దీనికి జాతకాల పరంగా, ఆస్ట్రాలజీ పరంగా ఇది సాధ్యమేనా? చూడండి బిఎస్ గారు, ఇప్పుడు చిరంజీవి గారు తీసుకోండి, చిరంజీవి గారితో సచిన్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ డిఎన్ఏలతో కొత్త టెక్నాలజీతో మనం ఏదైనా క్రియేట్ చెయ్యొచ్చు. బట్ మనము వాళ్ళ జాతకాలని క్రియేట్ చేయలేము. ఓకే, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ అదంతా ఒకవేళ డిఎన్ఏ పరంగా రావచ్చు. ఓకే,
బట్ జాతకాన్ని అందులో ఉన్న యోగాల్ని వి కాంట్ క్రియేట్ ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో. ఓకే మనం జస్ట్ పిండము దాని అభివృద్ధి మటుకే చేయగలం. ఓకే ఆ టైంలో పుట్టడము, అక్కడున్న లగ్నము, ముహూర్త బలము, అచ్చా గ్రహస్థితిని బట్టి. మనిషిని అవే డిసైడ్ చేస్తాయా? ఎస్, నేను ఫస్ట్ వీడియోలో అదే చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, రేపు ఇంకా ముందర వీడియోలో కూడా అవే చెప్తా. ఓకే నేను ఒకటే దాని మీద స్టాండ్ అయి ఉన్నా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లానెట్ వాటి యొక్క ఎఫెక్ట్స్ మీదనే మనకు రన్ అవుతుంటాము. ఓకే లేదంటే మటుకు అది ఆ ఎఫెక్ట్స్ అనేది లేకపోతే అసలు వీ కాంట్ ఇమాజిన్. ఓకే ఓకే సో ఆ వరకు మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు గొర్రె పిల్లల్ని అదేదో క్లోన్ చేసి కొత్త గొర్రెలు పుట్టిస్తున్నారు. సో అట్లా కూడా చేయొచ్చు. బట్ వీ కాంట్ క్రియేట్ అటువంటి కైండ్ ఆఫ్ యోగ జాతకాస్. ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ ప్లానెటరీ పొజిషన్స్.